రైతు సోదరులకు నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్ఎంఆర్ ట్రేడర్స్ ఆదోని. ఈ ఎస్ఎంఆర్ ట్రేడర్స్ వచ్చి ఎక్కడుందంటే ఆదోనిలో తిమ్మారెడ్డి బస్ స్టాండ్ గురించి సిరుగుపర్ రోడ్డుకి రావాలి. సిరుగుపర్ రోడ్డుకి వచ్చిన తర్వాత ఇక్కడ హీరో హోండా షోరూమ్ ఉండదు. హీరో హోండా షోరూమ్ పక్కనే ఎస్ఎంఆర్ ట్రేడర్స్ అని ఉంటుంది. నా దగ్గర ఆల్మోస్ట్ పత్తి విత్తనాల్లో ఏవేవైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయో, ప్రజెంట్ రైతులు ఏవేవైతే అడుగుతున్నారో ఆల్మోస్ట్ అన్ని రకాలు దాదాపుగా ఉన్నాయి. ఏదో ఒకటి అర మిస్ అయితే అయ్యిండొచ్చు, కానీ ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమంటే అంకుర్ 3106 అనే వెరైటీ గురించి చెప్పడానికి ఈరోజు వీడియో తీయడం జరుగుతూ ఉంది. ఈ అంకుర్ 3106 అనే వెరైటీ 2025 అంటే లాస్ట్ ఇయర్ దాదాపు 13,000 ప్యాకెట్లు నా షాపులో దాదాపు 13,000 ప్యాకెట్లు అమ్మినాం. ఆల్మోస్ట్ ఆదోని సరౌండింగ్ విలేజెస్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు కవర్ అయినాయి. దాదాపు 70-80 కిలోమీటర్ల సరౌండింగ్ ఎక్కడైతే ఉండదో ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో కవర్ అయిందని అనుకుంటున్నా. ఈ పత్తి విత్తనం యొక్క ముఖ్య లక్షణాలు ఏమంటే మెట్టకి అంటే వర్షాధారితం కానీ లేదా నీళ్ళ పొలాలకు కానీ రెండింటికి తట్టుకుంటుంది. వర్షాధారితం అయితే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తీసుకునే పంటలు 8 నుంచి 12 క్వింటాల వరకు తీసినారు. అదే నీళ్ళ పండించే పంట అయితే 20, 22, 28 ఇవన్నీ నోటితో చెప్పట్లేదు లెక్కలు. మీకు కావాలంటే దాని ప్రూఫ్స్ ఫార్మర్ నెంబర్తో సహా ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది లాస్ట్కి. దీని ముఖ్య గుణగణాలు ఏమంటే 90 రోజుల లోపల అంటే నాటిన తర్వాత 45 రోజుల లోపల కాపు వస్తుంది. 90 రోజుల లోపల ఫస్ట్ పికింగ్, తర్వాత 110 రోజుల లోపల సెకండ్ పికింగ్ అంటే 90% పత్తి ఫార్మర్ చేతిలో ఉంటుంది. అంటే మనం ఒకవేళ జూన్లో వేసాం అనుకోండి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లోపల 90% పత్తి అంటే గులాబీ రంగు పురుగు అటాక్ అయ్యేంత లోపల 90% పత్తి రైతు చేతుకుంటుంది. దాని ఒక ముఖ్య లక్షణంగా దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత దీనికి ఆకు వెనక ముళ్ళు శాతం, మనం ఇప్పుడు ఏమైతే ముళ్ళును మనం టచ్ చేయలేకుండా టచ్ చేస్తే నొప్పి ఎలాగ అవుతుందో అలాగే దోమకు కూడా దీనికి వెనక ముళ్ళు శాతం ఉండడం వల్ల దీనికి దోమపోటు తక్కువ. అదొక ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. రైతు సోదరులకు చివరిగా దీని గురించి, ఈ విత్తనం గురించి చెప్పాలనుకుంటే మనకి కావాల్సింది ముఖ్యంగా దిగుబడి ఎక్కువ రావడము, రెండోది పత్తి తీయడానికి సులువుగా రావడము, మూడోది పెస్టిసైడ్స్ తక్కువ కావాలన్నాడు. పెస్టిసైడ్ తక్కువ, మన పెట్టుబడి తక్కువ కావాలి. ఈ మూడిటికి ఇది అనుకూలమని నేను చెప్పగలను. ప్రతి నేలకి అనుకూలమని చెప్పగలను. ఇంకొకటి దిగుబడి దీంట్లో ఇచ్చుకోవడం కూడా, పత్తి విచ్చుకోవడం కూడా 5 తొడాలు అంటే 5 విడుపులుగా ఇచ్చుకుంటారు. దీంట్లో 7 నుంచి 9 గింజలు ఉంటాయి. అంటే తూకం పరంగా కూడా బాగుంటుంది. అయిన తర్వాత ఒకవేళ మీరు అమ్మేది మార్కెట్ యార్డ్లో, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏం చూస్తారు, స్టెబిలిటీ చూస్తారు. అంటే పత్తి ఇట్లా లాగి చూస్తారు ఎంత స్టెబిలిటీ ఉండదని. ఆ గుణం కూడా దీంట్లో ఉంటుంది. అంటే అక్కడ తీసుకున్నాడు మిల్లర్ అయినా సాటిస్ఫైగా ఫీల్ అవుతాడు, మీకు రేట్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని ఎలాంటి అపనమ్మకం లేకున్నట్ల వేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వేసిన వాళ్ళు ప్రతి ఒక్క రైతు కూడా సాటిస్ఫాక్షన్ గా ఉన్నాడు. దానికి మీకు లింక్ లో కూడా చూపిస్తాను. ఏ రైతు ఎక్కడ వేసినాడని వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.